దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు సందేశము, వర్తమానము, మెసేజ్, సెర్మన్ కావచ్చు, నిన్ను ఏ విధముగా ప్రభావితం చేస్తుంది? నీవు ఆశించింది వినడానికి వస్తున్నావు కాదు సుమా. ఇది పూర్తిగా నూతన సందేశం నీకు చెప్పబడుతుంది, శుభవర్తమానము చెప్పబడుతుంది. కనుక నీ జీవితము అద్దము వలె నీ ముఖము కనబడాలి వాక్యములో. వాక్యపు వెలుగులో నీ చీకటి అంతా కూడా వెలుగుతో నింపబడాలి, కృపతో నింపబడాలి, కనికరముతో నింపబడాలి. కనుక యెషయా గ్రంథము 54:10 పదే పదే దేవుడు నీకు నాకు చెప్తుంది, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. రెండు విషయాలు. దేవుడు నమ్మదగిన వాడని నువ్వు నమ్మాలి, ఆయన కృప మీద నీవు నమ్మాలి, ఆయన కృపని ఆధారం చేసుకోవాలి. ఆయన కృపగల దేవుడు, ఆయన కోపపడు దేవుడు కాదు అని నీవు పూర్తిగా ఆయన కృపకి అప్పగించుకున్నప్పుడు అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీవు ఎప్పుడూ వెతుకుతూ ఉండాలి నీ హృదయపు లోపల, నేను ఏమైనా మాట ఇచ్చి ఉన్నానా, మాట తప్పి ఉన్నానా, మాట జారి ఉన్నానా? ఆ రోజున చెప్తామే, అన్ని విషయాల్లో కష్టమైన, నష్టమైన, బాధ అయినా ఏదైనా నీ నుండి నేను వేరు పడను అని దేవుని సన్నిధిలో నీవు ప్రమాణం చేసి ఉన్నావే. ఏమైపోయింది ఆ మాట? కనుక అహంకారం అంటే ఒకటి చెప్పిన, మమ్మల్ని పోగొట్టుకొని ఎలా బ్రతుకుతాడో చూస్తాం, మేమెవరమో నిరూపిస్తాం. కానీ అది అహంకారం. ఇటువైపు వ్యక్తి ఏమంటాడో తెలుసా? అయ్యో, అందరిలాగే మీరు చేశారే, అందరిలాగే మీరు ఆలోచించారే, కొత్తగా ఏమి ఆలోచించారు? అది మనిషి బుద్ధి. నేనెవరినో చూపిస్తా, నా దేవుడు ఏమి చేయగలడో ఆయన చూపిస్తాడు అనేది దైవ భక్తి. ఏ రోజునైతే దేవుని శక్తి కార్యము జరగాలంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది కేవలము నా ఆత్మ ద్వారా. కనుక ఆయన నమ్మదగిన ప్రేమ, ఆయన నమ్మదగిన కృప, ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన నిశ్చయముగా నిన్ను నన్ను ఏ రోజు చెయ్యి విడిచిపెట్టడని